వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై 6గురితో కమిటీ. విశాఖ డిప్యూటీ మేయర్ పదవి కూటమి కైవసం. మేయర్గా జనసేన కార్పొరేటర్ గోవింద్ ప్రమాణం. మేడ్చల్ జిల్లా ఘట్కేశ్వర్లో భారీగా గంజాయి పట్టువేత. 5గురు అరెస్ట్, కారు, 5 సెల్ ఫోన్లు సీజ్. పాక్ కోసం పనిచేస్తున్న గూఢాచారులు అరెస్ట్. జ్యోతి సహా 11 మందిపై దేశద్రోహ కేసు నమోదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్మినార్లోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కారు దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు 6గురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ విచారణ కమిటీలో సభ్యులుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఉండనున్నారు. ఇక ఈ నెల 18న చార్మినార్ పరిసర ప్రాంతం గుల్జార్ హౌస్లోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ కంప్రెషర్ పేలడంతో మంటలు చెలరేగి కిచెన్ రూమ్లో ఉన్న సిలిండర్ సైతం పేలడంతో ఊహించని విధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో 21 మంది ఉండగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అగ్ని ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరపాలని కమిటీని ఆదేశించింది. ఘటనకు గల కారణాలు, అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందజేయాలని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలను నివేదికలో పొందుపరచాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్మినార్లోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కారు దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు 6గురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ విచారణ కమిటీలో సభ్యులుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఉండనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిన్న భారీ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. దీనికి సంబంధించి చాలా మంది చనిపోయారు కూడా. అయితే దీనిని చాలా సీరియస్ గా తీసుకున్నారు ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఏదైతే గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందంటే భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా, ఇంత ప్రాణ నష్టం జరగకుండా అదేవిధంగా గుల్జార్ హౌస్ ఘటన కారణం ఏంటి అనే అంశాలన్నింటి మీద కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రమాదానికి గల కారణాలు, భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలకు సంబంధించి స్టడీ చేస్తుంది. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కనుక ఈ కమిటీలో మనకి శాసనతో పాటుగా మనకి ఫైర్ డీజీ నాగిరెడ్డి ఉంటారు, అదేవిధంగా అదేవిధంగా
కలెక్టర్ ఆదేశాలు ఈ 5 కూడా కమిటీ 1-2 రోజులు ఒక్కోసారి గుంజారు రోజులు జరిగిన ఘటనకు ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడ జరిగిన ప్రమాదం ఏంటి, అసలు ఎందుకు జరిగింది, రీజన్స్ ఏంటి, అందులోకి కొంచెం పాత బస్తీ ఇళ్ళన్నీ కూడా ఒకదానికి పక్క పక్కన ఆనుకుని ఉండే ఇళ్ళు ఉంటాయి. అదేవిధంగా గదులు ఏవైతే రూమ్స్ ఉంటే రూమ్స్ కూడా కంజెస్టెడ్ గా ఉంటాయి. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటే ఏం చేయాలి మనం అదేవిధంగా అసలు ఎందుకు జరిగింది, ఘటన కారణాలు ఏంటన్న దాని మీద చెప్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తు జరగకుండా ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, ముఖ్యంగా పాత బస్తీ పట్టణంలో అయితే పరిస్థితి ఎట్లుంటుందంటే అసలు ఎవరి ఇల్లు అనేది గుర్తుపట్టడం చాలా కష్టంగా పడదు. అంటే ఒకరి సరిహద్దులు ఒకటి కలిసిపోయి ఒకరి ఇల్లు ఒకరు కలిసిపోయే విధంగానే అక్కడ మొత్తం కూడా ఉంటుంది, అంటే పాత బస్తీ కాబట్టి. సో అలాంటి చోట్ల ప్రమాదాలు జరిగితే ఎట్లా నివారించవచ్చు అనే అంశాలన్నిటి మీద కూడా స్టడీ చేస్తుంది. స్టడీ చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక కూడా కాబట్టి ప్రభుత్వం థ్యాంక్ యూ శ్రీనివాస్. విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన విశాఖ డిప్యూటీ మేయర్గా ప్రమాణం చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయనకు కూటమి నేతలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు అభినందనలు తెలిపారు. నిన్ననే ఈ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేకపోవడంతో ఇవాళ్టికి వాయిదా వేశారు. విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన విశాఖ డిప్యూటీ మేయర్గా ప్రమాణం చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయనకు కూటమి నేతలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు అభినందనలు తెలిపారు. నిన్ననే ఈ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేకపోవడంతో ఇవాళ్టికి వాయిదా వేశారు. అయితే ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, నిన్న కూడా ఈ కోరం లేకపోవడంతో ఇవాళకి వాయిదా వేయడం జరిగింది. అయితే నిన్న కూడా టీడీపీ కార్యకర్తలు హాజరు కాలేదు, అదేవిధంగా ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా హాజరు కాలేదు. దీనికి సంబంధించి ముఖ్యంగా టీడీపీకి సంబంధించి నారా లోకేష్ కూడా అంటే కొంచెం కోపానికి కూడా గురవడం జరిగింది. అంటే టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి నిన్న వెళ్ళకపోయేసరికి ఒకసారి ఈ మొత్తానికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. అధికార మార్పులు ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించి అసలు కూడా అధికార మార్పులు మనము వైసీపీ అధికారం నుంచి రోజులు కూడా అక్కడ వైసీపీ కార్పొరేట్ మేయర్ ఉండేవారు, అదేవిధంగా వైసీపీ వారు ఉండేవారు. కానీ ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే అక్కడ మొత్తం కూడా వ్యవహారం చేంజ్ అయితే రాజకీయం చేస్తుంది. కార్పొరేటర్లు వేరే పార్టీలు చంపుకోవడం కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తమ చిన్న ప్లాన్ని పెంచుకుంటే మేయర్ బడ్జెట్ సంబంధించి అవిశ్వాసం ప్రవేశపెట్టిన తర్వాత అది టీడీపీకి సంబంధించిన మేయర్ జరుపుకున్న తర్వాత డిప్యూటీ మేయర్ సంబంధించి నిన్న ఎన్నికలు కూడా నిన్న కోరం లేక వాయిదా వేయడం జరిగింది. అయితే ఎన్నిక నిర్వహించారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.
విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన విశాఖ డిప్యూటీ మేయర్గా ప్రమాణం చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయనకు కూటమి నేతలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు అభినందనలు తెలిపారు. నిన్ననే ఈ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేకపోవడంతో ఇవాళ్టికి వాయిదా వేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఘటకేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ORR పై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఇక ఈ నేపథ్యంలో అటుగా వస్తున్న ఓ కారులో భారీగా గంజాయిని గుర్తించారు. ఒడిశా నుంచి భద్రాచలం, సూర్యాపేట, ఘటకేసర్ మీదుగా బీదర్, ఆదిలాబాద్కు కారులో ముఠా సభ్యులు గంజాయి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. 5గురిని అరెస్టు చేసిన పోలీసులు 29 లక్షల విలువైన 58.8 కిలోల గంజాయితో పాటు బ్రీజా కారు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోవింద్ తప్సలే, గజానంద్, పవన్, ఆకాష్, తోరత్, రాహుల్ పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిలో 4 కర్ణాటక, బీదర్కు చెందినవారు కాగా ఒకరు ఆదిలాబాద్ వాసి అని తెలిసిందే. పరారైన మరో 2 కోసం పోలీసులు గాలిస్తున్నారు. ORR ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ టోల్ ప్లాజా గట్కేసర్ దగ్గర విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ రూట్ వాచ్ చేస్తూ అక్కడి నుంచి ఒక కారు KA 39M 2162 గల బ్రిజా కార్ను వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానాస్పదంగా విశ్వసనీయ సమాచారం కూడా ఉండడము చెక్ చేయగా వాళ్ళు అందులో ఒక 5గురు వ్యక్తులు ఉన్నారు. ఈ 4 సేమ్ ఒకటే అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళు, బీదర్ డిస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళు. A5 మాత్రం తోరతి రాహుల్, సన్ ఆఫ్ అశోక్, ఏజ్ 31, హౌస్ నెంబర్ 2-2-365, అంబేద్కర్ నగర్, ఆదిలాబాద్. వీళ్ళంతా కారులో ఉండి ఈ అనుమానాస్పదంగా ఆ కారును డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు 29 బండిల్స్, ప్రతిదీ 2 కిలోలు, ఒక బండిల్ 2 కిలోలతో కూడినటువంటి ఎండు గాంజాయిగా కనుగొనడం జరిగింది. అది మొత్తం ఎండు గాంజాయి 58 కిలోల 388 గ్రామ్స్ ఎండు గంజాయి ఉన్నది. ఈ 4 ప్లస్ ఈ 5వ పర్సన్ వీళ్ళందరినీ విచారించగా అందరు కలిసి బీదర్ నుండి గజపతి జిల్లాకు పోయి ఒడిశా రాష్ట్రం అక్కడ ఒక సుమన్ జన్ని అనే అతని దగ్గర 1900 రూపాయలకు 1 కిలో చొప్పున కొనుక్కొచ్చి కారులో వయా భద్రాచలం, సూర్యాపేట, పంతంగి టోల్గేట్ నుంచి ORR మీదుగా గట్కేసర్ టోల్గేట్కు దగ్గర మనకు వీళ్ళు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. నియర్ ఫారెస్ట్ ORR ఎగ్జిట్ నెంబర్ 9.
మేడ్చల్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఘటకేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్పై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఇక ఈ నేపథ్యంలో అటుగా వస్తున్న ఓ కారులో భారీగా గంజాయిని గుర్తించారు. ఒడిశా నుంచి భద్రాచలం, సూర్యాపేట, ఘటకేసర్ మీదుగా బీదర్, ఆదిలాబాద్కు కారులో ముఠా సభ్యులు గంజాయి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. 5గురిని అరెస్టు చేసిన పోలీసులు 29 లక్షల విలువైన 58.8 కిలోల గంజాయితో పాటు బ్రీజా కారు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోవింద్ తప్సలే, గజానంద్, పవన్, ఆకాష్, తోరత్ రాహుల్ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే వీరిలో 4 కర్ణాటక, బీదర్కు చెందినవారు కాగా ఒకరు ఆదిలాబాద్ వాసి ఉన్నారు. పరారైన మరో 2 కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, మేడ్చల్లో అంటే ఈ గంజాయి ముఠా పట్టుబడింది పోలీసులకి. అయితే పోలీసులు ఏమంటున్నారు, అక్కడ ఏ విధంగా ఉంది? ఓకే శ్రవంతి, ఏదైతే మేడ్చల్ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత అయితే జరిగింది. ఘట్కేసర్ ఓవరాల్ పై పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్న సందర్భంలో కారులో భారీగా గంజాయి తరలిస్తున్నట్టు తరలిస్తున్న మూటాను అరెస్ట్ అయితే చేశారు. ఒరిస్సా నుండి ఆదిలాబాద్ కు వెళ్తుండగా పట్టివేత అయితే జరిగింది. దాదాపు మేడ్చల్ జిల్లాలో ఈ మధ్య డైలీ తనిఖీలు చేస్తున్నటువంటి క్రమంలో అటుగా వస్తున్న ఓ కారులో భారీగా అయితే గంజాయిని గుర్తించారు. ఒడిశా నుంచి భద్రాచలం, సూర్యాపేట, ఘట్కేసర్ మీదుగా బీదర్, ఆదిలాబాద్ కు కారులో మూటా సభ్యులు అయితే గంజాయి తరలిస్తున్నట్లయితే తెలుస్తుంది. 5గురిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దాదాపు 29 లక్షల విలువైన గంజాయిని అయితే పట్టుకున్నారు. బీజా కారులో 5 సెల్ ఫోన్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలానే నిందితులు గోవిల్ తస్తాలే, గజానంద్, పవన్, ఆకాష్, తోరత్ రాహుల్ పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. వీరిలో 4 కర్ణాటక, బీదర్ కు చెందిన వారు కాగా ఒకరు ఆదిలాబాద్ వాసి ఉన్నారు. పరారైన మరో 2 కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు శ్రవంతి. అంటే ఈ ముఠా వెనుక ఇంకెవరైనా ఉన్నారా లెనిన్? పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు శ్రవంతి. మరి ఎవరు ఉన్నారు ఏంటి అనే సమాచారం అయితే పోలీసులు అయితే తీవ్రంగా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. థ్యాంక్ యూ. ఎవరు ఉన్నారు అనేది తెలియాల్సింది శ్రవంతి. ఓకే. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం ప్రస్తుతం నెల్లూరులో ఉండగా క్రమంగా అది మచిలీపట్నం వైపు కదులుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మే 23 వరకు కొనసాగనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఇక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్టు స్పష్టం చేసింది. గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తగ్గి ఆకాశం మేఘావృతమై ఉండటంతో వాతావరణం చల్లగా ఉంటుంది. ఇరు రాష్ట్రాల్లోనూ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఇదే వాతావరణ పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగుతుందని, వర్షాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం ప్రస్తుతం నెల్లూరులో ఉండగా క్రమంగా అది మచిలీపట్నం వైపు కదులుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మే 23వ తేదీ వరకు కొనసాగనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్టు స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణ పరిస్థితులు కాస్త ఎండలు తగ్గి వర్షాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా మారిందని చెప్పవచ్చు. వేసవి కాలంలోనూ వర్షాకాలం కల్పిస్తూ పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు ప్రజలను ఆశ్చర్యం గురిచేస్తున్నాయి. పగటి పూట ఎండలు దంచిపోతున్నప్పటికీ సాయంత్రం వేళల్లో ఎగురు గాలుతో కూడిన వానలు కురుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో వెల్లడించారు. అయితే తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే వాతావరణ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 11 జిల్లాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పేసి కూడా అడుగుతాం. అయితే తెలంగాణలో నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే కొన్ని జిల్లాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు తెలియజేస్తారు. అయితే నైరుతి ఋతుపవనాలు మాత్రం దూసుకొస్తున్నాయని చెప్తా ఉన్నారు. అయితే అరేబియా సముద్రంలో నైరుతి ఋతుపవనాల విస్తరణకు బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాల్లో పాటు దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించినట్టు తెలుస్తాం. అంటే రానున్న 2 రోజుల్లో మరింత ప్రాంతాలకు విస్తరించనున్నాయని అధికారులు అంచనా వేస్తాం. అయితే రికార్డు స్థాయిలో మాత్రము వర్షపాతంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. అయితే నారాయణపేట జిల్లా మక్తాల్లో అధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలియజేశారు. అదే సమయంలో తెలంగాణలో నిర్మల్ జిల్లా ఢిల్లీలో 41.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. అయితే ఈ విచిత్ర వాతావరణ పరిస్థితులు మాత్రం ప్రజలు అయోమయానికి గురవుతున్నారని చెప్పవచ్చు. అయితే అదే కాకుండా అకాల వర్షాలు ఒకవైపు ఉపశమనం కల్పిస్తున్నప్పటికీ మరోవైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతూ ఉంది. ఖమ్మం జిల్లాలో వరదెబ్బ కారణంగా 2 వ్యక్తులు మృతిగా తెలుస్తారు. చింతకాని మండలము వనరుల కేంద్రంలో పనిచేసినటువంటి విద్యాశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి శ్రీనివాస వెంకటకృష్ణారావు, అంటే వైరా మున్సిపాలిటీ పరిధిలో రేకుల మొత్తం అనే మహిళ వరదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయినట్టు చూస్తాం. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా దారూరు మండలం ధర్మాపూర్ వాగు మండు వేసవిలోనే విశ్వం ప్రవహిస్తూ ఉంది. మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వానలతో ఆ వాగులకి భారీగా వరదలతో పాటు శాంతియుతంగా అయితే ప్రసన్న, ఈ అకాల వర్షాల కారణంగా ముఖ్యంగా రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందా? ఈ అకాల వర్షాల కారణంగా ధాన్యం ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయో కొనుగోలు కేంద్రాల ధాన్యాలు ఖరాబ్ అయ్యే అవకాశం లేదంటే ప్రభుత్వం వారికి టార్పాలిన్లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే వర్షం కురిసినప్పుడు ఖచ్చితంగా వాటి వర్షానికి తడిసి ముద్దవకుండా టార్పాలిన్ కవర్లు తోటి కవర్ చేసి వాటిని కాపాడుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు చూస్తుంటే కనుక బంగాళాఖాతం పరిస్థితుల వల్ల కేరళ కంటే ముందుగా కూడా ఈశాన్య రాష్ట్రాలకు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణం. థ్యాంక్ యూ ప్రసన్న. పాక్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ ఐఎస్ఐకి గూఢచారిగా పనిచేస్తోందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు నిఘా వర్గాలు గుర్తించగా తాజాగా జ్యోతికి సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి ఈ ఉగ్రదాడికి 3 నెలల ముందే పహల్గామ్లో పర్యటించింది. పోలీసులు విచారణలో తాజాగా ఈ విషయం బయటపడింది. దీంతో పహల్గామ్ ఉగ్రదాడికి జ్యోతికి ఏమైనా లింక్ ఉందా, పహల్గామ్ అటాక్ ముందు ఆమె రెక్కీ నిర్వహించి పాకిస్తాన్కు ప్లాన్ వచ్చిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
పాక్ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు మొత్తం 11 మంది గూఢచారుల వివరాలను నిఘా వర్గాలు బయటపెట్టాయి. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరందరిపైన దేశద్రోహ కేసు నమోదు చేశారు. జ్యోతి మల్హోత్రాది హర్యానాలోని హిస్సర్. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. యూట్యూబ్లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ ఉంది. ఢిల్లీలోని పాకిస్తాన్ రెండోవాడు తారిక్ హర్యానాలోని కంగార్కా గ్రామం వాసి. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న కారణంతో హర్యానా పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలు సంయుక్తంగా కలిసి అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. మూడోవాడు 23 ఏళ్ల అర్మాన్. భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారతదేశానికి సంబంధించిన విషయాలను పాకిస్తాన్కు చేరవేశాడు. హర్యానాలోని నోహ్లో ఇతన్ని అరెస్టు చేశారు పోలీసులు. నాలుగోవాడు పంజాబ్లోని మస్తకర్కు చెందిన దేవేంద్ర సింగ్. ఇతడు దిల్హన్ పాటియాలాలోని ఖల్సా కాలేజీలో ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతడికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐలతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మే 12వ తేదీన తన ఫేస్బుక్ ఖాతాలో పిస్టోళ్లు, గన్నుల ఫోటోలు పెట్టి అరెస్ట్ అయ్యాడు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పనిచేసినట్టు ఆయన ఒప్పుకున్నాడు. ఇక ఐదోవాడు యామిన్ మహమ్మద్. పాకిస్తాన్ ఇతన్ని విభిన్నమైన పనులు చేయడానికి ఎంపిక చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఆరోవాడు సుఖ్ప్రీత్ సింగ్. పంజాబ్లోని గురుదాస్పూర్కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్ను పాకిస్తాన్ కోసం గూఢచారిగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. పంజాబ్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. ఏడోవాడు కరణ్బీర్ సింగ్. పంజాబ్కు చెందిన కరణ్బీర్ సింగ్కు నేరుగా ఐఎస్ఐతో సంబంధాలున్నాయి. ఇతడు భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నట్టు సమాచారం. తొమ్మిదవ వాడు నౌమన్ ఇల్లహి. 24 ఏళ్ల నౌమన్ ఇల్లహిది ఉత్తరప్రదేశ్లోని ఖైరానా. నౌమన్ హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతడు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం పెట్టుకున్నాడు. పాకిస్తాన్కు సమాచారం అందించిన ప్రతిసారి డబ్బులు వచ్చేవి. అవి అతడి బావమరిది అకౌంట్లో పడేవి. 10వ వాడు షహజాద్. యూపీలోని మోరదాబాద్కు చెందిన షహజాద్ పాకిస్తాన్, భారత సరిహద్దు ప్రాంతాల్లో వస్తువుల్ని అక్రమణ రవాణా చేస్తుంటాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతన్ని అరెస్టు చేసింది. 11వ వాడు మహమ్మద్ ముర్తాజా అలీ. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నాడు. ఇతడు పాకిస్తాన్ కోసం పనిచేయడం కోసం ఏకంగా ఓ మొబైల్ యాప్ను తయారు చేశాడు. గుజరాత్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. జ్యోతితో పాటు మిగిలిన నిందితులు నేరం అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా 5 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పాక్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ ఐఎస్ఐకి గూఢచారిగా పనిచేస్తుందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు నిఘా వర్గాలు గుర్తించగా తాజాగా జ్యోతికి సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. అయితే పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి ఈ ఉగ్రదాడికి 3 నెలల ముందే పహల్గామ్లో పర్యటించింది. పోలీసుల విచారణలో తాజాగా ఈ విషయం బయటపడింది. దీంతో పహల్గామ్ ఉగ్రదాడికి జ్యోతికి ఏమైనా లింక్ ఉందా? పహల్గామ్ అటాక్ ముందు ఆమె రెక్కీ నిర్వహించి పాకిస్తాన్కు ప్లాన్ ఇచ్చిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పాక్ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు మొత్తం 11 మంది గూఢచారుల వివరాలను నిఘా వర్గాలు బయటపెట్టాయి. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరందరిపైన దేశద్రోహ కేసు నమోదు చేశారు.
జ్యోతి మల్హోత్రాది హర్యానాలోని హిస్సర్. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. యూట్యూబ్లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ ఉంది. రెండోవాడు తారిక్ హర్యానాలోని కంగార్కా గ్రామం వాసి. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న కారణంతో హర్యానా పోలీసులు కేంద్ర నిఘా వర్గాలు సంయుక్తంగా కలిసి అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. మూడోవాడు 23 ఏళ్ల అర్మాన్. భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారతదేశానికి సంబంధించిన విషయాలను పాకిస్తాన్కు చేరవేశాడు. హర్యానాలోని నోహ్లో ఇతన్ని అరెస్టు చేశాడు. నాలుగోవాడు పంజాబ్లోని మస్తుకర్కి చెందిన దేవేంద్ర సింగ్. ఇతడు దిల్హన్ పాటియాలాలోని ఖల్సా కాలేజీలో MA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతడికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ISIలతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మే 12వ తేదీన తన ఫేస్బుక్ ఖాతాలో పిస్టోళ్లు, గన్నుల ఫోటోలు పెట్టి అరెస్ట్ అయ్యాడు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పనిచేసినట్టు అతడు ఒప్పుకున్నాడు. ఐదోవాడు యామిన్ మహ్మద్. పాకిస్తాన్ ఇతన్ని విభిన్నమైన పనులు చేయడానికి ఎంపిక చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఆరోవాడు సుప్రీత్ సింగ్. పంజాబ్లోని గురుదాస్పూర్కు చెందిన సుప్రీత్ సింగ్ ను పాకిస్తాన్ కోసం గూఢచారిగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. పంజాబ్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. ఏడోవాడు కరణ్బీర్ సింగ్. పంజాబ్కు చెందిన కరణ్బీర్ సింగ్ కు నేరుగా ISI తోటే సంబంధాలున్నాయి. ఇతడు భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు అందిస్తూ ఉంటాడు. ఇక 9వ నౌమన్ ఇల్లహి. 24 ఏళ్ల నౌమన్ ఇల్లహిది ఉత్తరప్రదేశ్లోని కైరానా. నౌమన్ హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతడు పాకిస్తాన్ ISIతో సంబంధం పెట్టుకున్నాడు. పాకిస్తాన్కు సమాచారం అందించిన ప్రతిసారి డబ్బులు వచ్చేవి. అవి అతడి బావమరిది అకౌంట్లో పడేవి. 10వ షహజాద్. యూపీలోని మోరదాబాద్కు చెందిన షహజాద్ పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లోని వస్తువుల్ని అక్రమ రవాణా చేస్తూ ఉంటాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతన్ని అరెస్టు చేసింది. ఇక 11వ మహమ్మద్ ముర్తాజా అలీ. పాకిస్తాన్కి చెందిన ISIతో కలిసి పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ కోసం పనిచేయడం కోసం ఏకంగా ఓ మొబైల్ యాప్ను తయారు చేశాడు. గుజరాత్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. జ్యోతితో పాటు మిగిలిన నిందితులు నేరం అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక నిందితులను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా 5 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.